లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానం చెబుతూ ఉన్నాం. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. జనసమూహములు దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. అయితే ఆ దోణిలో సీమోనుదైన మరి ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగేది. కూర్చుండి దోణిలో నుండి జనసమూహాలకు బోధించు ఉండెను. ఆమేన్. ఇది నన్ను చక్కటి అంశం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. బ్లెస్సింగ్స్, డబుల్ బ్లెస్సింగ్స్ అంటే దేవునికి హృదయం ఇవ్వటం ద్వారా, దేవునికి సమయం ఇవ్వటం ద్వారా దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాలను ఈ గ్రంథం నుంచి మనము చూడబోతా ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించువాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దాన్ని లోపరుచుకున్నాడు అని చెప్పాడు. ఆయన పిల్లలైన మనం, ఆయన పోలికలున్న మనము, ఆయన రాజ్య వారసులుగా మనం, ఆయన యొక్క చేతి పనివారిగా మనం ఉంటా ఉన్నాం. ప్రభు ఏమన్నాడంటే, మీరు ధనికులుగా చేయ నిమిత్తము నేను దరిద్రతను అనుభవించానని చెప్పాడు. ఇంకో మాట చూస్తే, మిమ్మల్ని తలగా ఉంచుటకు మీరు తలగా ఉండాలి, తోకగా ఉండకూడదని ప్రభు చెప్పాడు. దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి వారిని కూడా ప్రభువు హెచ్చిస్తూ ఉన్నాడండి. దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రతి వారిని మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినట్లయితే ప్రతి వారిని దేవుడు హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న భక్తులలో ఎవరు సామాన్యమైన వ్యక్తులుగా లేరు. ఎన్నుకునేటప్పుడు సామాన్య వ్యక్తులే, కానీ ఒకసారి ఆయన ఎన్నిక జరిగిన తర్వాత గొప్పవారైపోయారు. అబ్రహాం ఇంటి నుంచి వస్తున్నప్పుడు ఖాళీగా వచ్చాడు. అబ్రహాము హారాను యుద్ధకు వచ్చిన తర్వాత అబ్రహాము కనాను దేశం వెళ్తున్నప్పుడు కనుక చూసినట్లయితే అబ్రహాము దీవించమన్నట్లుగా లేఖనం మాట్లాడుతుంది. ఆమేన్. ఐగుప్తు దేశం చూస్తున్నప్పుడు అబ్రహాము దేవుడు దీవించాడు. ఇస్సాకు ఖాళీగా వచ్చాడు ఐగుప్తు దేశానికి. ఆ దేశం వచ్చిన తర్వాత గొప్పవాడయ్యాడు. 70 మందికి వెళ్ళినటువంటి ఆ యొక్క ఇస్సాకు సంతానం, యేసేపు సంతానం గొప్ప జనాంగం అయింది. అనేక మంది కాల్బలంగా చేయబడింది. ఐగుప్తు దేశ ప్రజల కంటే యేసేపు సంతానము గొప్ప సంతానమైనట్లుగా దేవుడు ఆ సంతానాన్ని దీవించినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఇస్సాకును దీవించిన దేవుడు, యాకోబును దీవించిన దేవుడు, మోషేను దీవించిన దేవుడు. మీరు కనుక వాక్యం చూసినట్లయితే గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని కూడా దీవించిన బలమైన దేవుడు. లోకం యొక్క పోకడ ఎలా ఉంది అంటే, లోకములో ఉన్నతమైన స్థానంలో ఉండటానికి మనుషులు చాలా ప్రయాసపడుతున్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడిన వారు అనే లేఖనము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఫస్ట్ టైం అనుకుంటాను ఆశీర్వాదం గురించి వాక్యం బోధించటం. ఎప్పుడు ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ ఇట్లాంటి వాక్యం ఎప్పుడు బోధించలేదు, ఫస్ట్ టైం. ఎందుకంటే ఈ ఆశీర్వాదం అనేది ఏదో చేస్తే వచ్చేది కాదు. ఆశీర్వాదం అనేది దేవుడు బహుమతిగా ఇస్తున్నాడు. ఆమేన్. ఆశీర్వాదం కొరకు గొప్ప పెద్ద పెద్ద వచనం మన వర్తమానాలు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన దేవుడు మనకు సమకూర్చువాడే ఉన్నాడు. ఆమేన్. ఈ సందర్భంలోకి వెళ్ళి చూద్దాం. ప్రభు అంట గెనేసరేతు అనే ప్రాంత సరస్సు తీరమున సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ఆ సువార్తను బోధిస్తున్నప్పుడు అంటే దేవుని వాక్యము ప్రజలు వినుచు ఆయన మీద పడుచుండగా, దేవుడు సువార్తను బోధిస్తున్నప్పుడు జరిగిన కార్యం, ప్రజలందరూ ఆయన మీద పడుతున్నారు. ఆయన వాక్యం బోధించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఆయన మీద పడుతున్నారు, ఆయన వాక్యం వింటున్నారు, కానీ చాలామంది ప్రజలు ఉన్నారు. ప్రభు అలా కాదని ఒక పని చేస్తున్నాడు. ఏమిటంటే, ఆ గెన్నేసరి సరస్సు తీరమున నిలిచి సువార్తను బోధించిన, ఒడ్డున నిలిచి ఆ సువార్తను బోధించిన ప్రజలందరూ ఆయన మీద పడుతున్నప్పుడు ప్రభుకి ఇబ్బందిగా అనిపించింది. అందుకు ప్రభు ఏం చేశాడంటే, ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచాను. జాలరులు వాటి నుండి దిగి తమ వలలు కడుగుచుండరి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఆయన ఆ సరస్సులోనికి వెళ్ళి సువార్తను ప్రకటించాలనుకున్నాడు. ఆ గెనేసరేతు సరస్సు, దాని చుట్టూ ప్రజలు నిలబడి ఉన్నారు. యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో, ఆ పడవలో ఉండి, ఆ ఓడలో ఉండి సువార్తను ప్రకటించాలన్న ఉద్దేశం ప్రభు. ఎందుకంటే ఒడ్డున ఉండి సువార్తను బోధిస్తూ ఉంటే ప్రజలు ఆయన మీద పడుతున్నారు. అందుకు దేవుడు ఆ సరస్సులను చూడకంట ఆ ఒడ్డున, ఆ సరస్సు యొక్క నది ఒడ్డున ఏం జరుగుతుందంటే
జాలరులు వలలు కడుక్కున్నట్లుగా లేఖనం మాట్లాడుతాం. ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడానికి వాళ్ళు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారంట. ఆ చేపలు పట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళు వలలు కడుక్కొని ఇంటికి వెళ్ళటానికి వెళ్తున్న సందర్భం అది. మీరు కనుక వాక్యం చూసినట్లయితే అక్కడ 2 దోణులను ప్రభు చూశాడు. 2 దోణులలో 3వ వచనం, ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధర నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచూ ఉండెను. ప్రభు ఒక సందర్భం చెప్తా ఉన్నాడు. సీమోను అనబడుతున్న దోణిని తీసుకున్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే వాస్తవానికి వాళ్ళు చేపల కోసం వెళ్ళి వచ్చారు కదా, వాస్తవానికి వాళ్ళ దోణి నిండబడి ఉండాలి. కానీ సీమోనుదైన దోణి అంట ఖాళీగా ఉంది. రాత్రంతా చేపలు పట్టాడు, చేపలు అంత మాత్రం పడలేదు. ఒకవేళ కనుక చేపలు పడి ఉంటే ఆ చేపలన్నీ ఆ చేపల వల్ల వేసుకునే ఓడలో వేసుకునేవాడు, బయటకు వచ్చేవాడు, అదంతా బయట తన వ్యాపారం చేసుకునేవాడు. ఖాళీగా ఉన్న ఓడ అది. ఆమేన్. ఆ ఖాళీగా ఉన్నటువంటి ఓడను, సీమోను యొక్క ఓడను ప్రభువు తీసుకున్నట్లుగా బైబిల్ మాట్లాడుతూ ఉంది. ప్రభువు సీమోనుతో మాట్లాడుతున్నాడు. ఏమంటే లోతునకు నడిపించి మనం పదం చూస్తూ ఉన్నాం. కొంచెం దరి నుండి లోపలికి నడిపించుని అన్నాడు. జాలరుల వాటి నుండి దిగి తమ వలలో కడుక్కొని చుండెను. ఆయన ఆ దోణిలోని సీమోను అనే ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగాను. ప్రభు సీమోను అడుగుతున్నాడు ఏమిటంటే, నీ ఓడలో ఉండి నేను సువార్తను బోధిస్తాను ప్రజలకు, కొంత సమయం నీ ఓడ నాకు ఇస్తావని అడిగాడు ప్రభు. ఈ ఓడను ఇవ్వటానికి సీమోను ఇష్టపడినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కొంచెం దరికి దాన్ని లోపలికి నడిపిస్తావా అని అడిగాడు. ఇప్పుడు సీమోను కూడా అదే ఓడలో ఉండి ఆ ఓడను నడిపిస్తూ ఆయన మధ్యలోనికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు జరుగుతున్న కార్యం, ఆయన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. పరలోక రాజ్యం గురించిన సువార్తను ప్రభు బోధించాడు. దేవుని యొక్క సువార్తను ఆలోచన చేసినట్లయితే మీరు వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట. క్రొత్త బోధిస్తున్నారు ఏమిటి అని ప్రజలు ఆశ్చర్యపోయినట్లుగా లూకా రాసిన సువార్త 1-2వ అధ్యాయంలో చూస్తాం. మీరు కనుక వాక్యం చూసినట్లయితే, ఎందుకు అంటే ఈయన అధికారముచోను వాక్యమును బోధించుండెను అని పదం మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మాట్లాడుతున్నటువంటి ఒక మాటను ఆలోచన చేసినట్లయితే, ఖాళీగా ఉన్న ఓడను తీసుకున్నాడు. ఆ ఓడ నావికుడైనటువంటి సీమోను కూడా అదే ఓడలో ఉన్నాడు. ఆ సీమోను ఓడలో ఉండిన తర్వాత ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ వాస్తవానికి సీమోనుకి దేవునికి ఎంత మాత్రం సంబంధం లేదు. సీమోను ఎట్లాంటి వాడో తెలియదు, ఏ పద్ధతిలో ఉన్నాడో ఎంత మాత్రం తెలియదు. కానీ ఆయన సువార్తను బోధిస్తున్నప్పుడు మీరు కనుక వాక్యం కనుక చూసినట్లయితే 3వ వచనం 4వ వచనం, దోణి నుండి జనసమూహమును బోధించుచూ ఉండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలో వేయుడని సీమోనుతో చెప్పాను. యేసుక్రీస్తు సువార్తను బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు సువార్తను బోధిస్తున్న సమయంలో సీమోను యొక్క జీవితాన్ని గనక ఆలోచన చేసినట్లయితే, సీమోను రాత్రి అంతా చేపలు పట్టాడు, కానీ ఒక చేప కూడా వలలో పడలేదు. దిగులుగా ఉన్నాడు. ఆయన ముఖంలో కాంతి ఎంత మాత్రం లేదు. మీరు కనుక ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, చేస్తున్న వర్క్ వృధా అయిపోతే మీరు చాలా బాధపడతారు కదండి. మీరు ఏదైనా ఒక మంచి ఎగ్జామ్ రాశాడు ఉద్యోగానికి, ఆ ఉద్యోగం సరైన రిజల్ట్ రాకపోతే ఏం చేస్తాం? బాధపడతాం కదా. లేకపోతే ఏదైనా పని చేశారు, సో ఆ పనిలో మీకు విజయం రాలేదు, సో ఆటోమేటిక్గా మనం బాధ అనేది లోపల ఉంటుంది. ఆ వ్యక్తిని చూడగానే అర్థమైపోతుంది ఆ వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాడు అని. అడుగుతాం, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఫెయిల్ అయ్యని బాధపడుతున్నావా? కష్టపడింది చేతికి రాదని బాధపడుతున్నావా అని అడుగుతాం ఖచ్చితంగా. ఎవరైనా కనిపించినప్పుడు ఏమడుగుతున్నా, బాగున్నారని అడుగుతాం. ఆ వ్యక్తి కనుక కొంచెం ముఖములో ఏదన్నా విచారం కనిపిస్తే ఏమైంది అని అడుగుతాం కదండి. సో దేవుడు కూడా సువార్తను బోధిస్తున్నప్పుడు ఏం చూశాడంటే, సీమోను ముఖమును చూశాడు. సీమోను వికారంగా ఉన్నాడు, విచారంగా ఉన్నాడు. ఎందుకంటే రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. హల్లెలూయా. ఇప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు. మీరు కనుక వాక్యం చూసినట్లయితే, ప్రభు సీమోనుతో మాట్లాడుతున్న మాటను కనుక చూసినట్లయితే చూడండి, 5వ వచనం 4వ వచనం,
ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పాను. ఇక్కడ మాట చూస్తా ఉన్నా. ఎలా తెలిసింది ప్రభువుకి చేపలు పడలేదు అని? ఆయన ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వ జ్ఞాని అని లేఖనం మాట్లాడుతుంది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన హృదయ రహస్యంలో ఎరిగిన వాడు. సీమోను హృదయాన్ని చూశాడంట. ఆయన సీమోను యొక్క పడుతున్న ఆ బాధను చూశాడు. అందుకు బైబిల్ మాట్లాడుతున్న మాట కనుక చూస్తే సీమోనుతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ లోతునకు నడిపించు, ఓడను కొంచెం లోతునకు నడిపించి నీవు వల వేయి అని చెప్పాడు. వాస్తవానికి యేసుప్రభు ఎప్పుడు చేపలు పట్టలేదు. యేసుప్రభు చేపల గురించి ఎంత మాత్రం ఏమీ తెలియదు. ఓడలో ఆ జాలర్లకు ఎప్పుడు చేపలు పడతాయో తెలుసా అండి. అందుకే వాళ్ళు ఖచ్చితంగా తెల్లవారుజామున లేకపోతే నైట్ టైంలో వెళ్ళి చేపలు పడతారు. ఇప్పుడు ఎక్కడ చేపలు ఉంటాయో తెలుసు, ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో జాలర్లకు బాగా తెలుసు. అందుకు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ చేపలు పడతాయో అక్కడే వల వేస్తారు. మీరు వాక్యం కనుక చూస్తున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు ఏమిటంటే, నువ్వు లోతునకు వెళ్ళి నేను చూపించే స్థలములో వలవేయి అన్నాడు. మీరు వాక్యం చూడండి ఒకసారి. 5వ వచనం, సీమోను మాట్లాడుతున్న మాటను చూద్దాం. ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. సీమోను చెప్తున్నాడు, అయ్యా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. వాస్తవానికి ఈ యొక్క సరస్సులో చేపలు ఉన్నాయి. ఈ సరస్సునంతా మేము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా ప్రయత్నం చేశాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. వాస్తవానికి నీకంటే నాకే ఎక్కువ బాగా తెలుసు ఏమిటంటే చేపలు ఎక్కడ ఉంటాయో తెలుసు. నువ్వేమో బోధ చేస్తున్న వ్యక్తివి. వాస్తవానికి అప్పటికి యేసుక్రీస్తు గురించి అవగాహన సీమోనికి ఎంత మాత్రం లేదు. నువ్వేదో ప్రజలకు ఏదో చెప్పుతున్న వ్యక్తివి. సో నీకు చేపల గురించి ఎంత మాత్రం ఏమీ తెలియదు. చెప్తున్నాడు సీమోను, రాత్రంతా చేపలకు నేను వల వేశానయ్యా, బట్ చేపలు ఏమీ పడలేదు. అయినా నువ్వు ఒక మాట చెప్తున్నావు కదా, నీ మాట చొప్పున నేను వల వేస్తున్న అతనితో చెప్పాను. చూడమాట, ప్రయాసపడితివి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట మీద గౌరవంతో నీ మాటను త్రోసివేయలాగా నేను వలను వేస్తాను. బట్ నాకు తెలుసు ఈ సరస్సులో చేపలు లేవు. ఎందుకంటే ఒకవేళ ఉంటే మేము ఒక్కరిని వల వేయలేదు, అనేక మంది వల వేస్తాం, బట్ ఎవరికి చేపలు పడాల. ఆమె సరే నీ మాట చొప్పున నేను చేస్తాను. కొన్ని పనులు కూడా మనం అలా చేస్తుంటాం కదండి. మనం ప్రయత్నం చేస్తాం, మనం ప్రయత్నం చేసిన తర్వాత అవ్వలేదనుకోండి, ఎవరైనా మనకంటూ గురించి పెద్దవాళ్ళు చెప్తే మరి మాటను తోసివేయలేక ఆ పని చేయడానికి ట్రై చేస్తాం. అట్లాగే ఇక్కడ కూడా సీమోను వల వేయటానికి ప్రయత్నము చేసినట్లుగా లేఖనం మాట్లాడుతోంది. కానీ వల వేస్తున్నప్పుడు సీమోనుకి బాగా తెలుసు. ఎందుకంటే రాత్రంతా కష్టపడిన తర్వాత నాకు ఏమీ దొరకనప్పుడు ఈయన వచ్చి ఒక మాట సెలవించినంత మాత్రాన ఈయన అక్కడ వల వేయనంత మాత్రాన చేపలు పడతాయా? బట్ ఆయన మాట తీసివేయకూడదని చేపలు వల వేయటానికి ప్రయత్నము చేశాడు. ఆమేన్. మీరు వాక్యం చూసినట్లయితే హల్లెలూయా 6వ వచనం, వారలాగు చేసిరి, విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్. విశ్వాసంతో దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మి, అప్పటికి దేవుడు అనే విషయం ఎంత మాత్రమో తెలియదు, వల వేస్తాడంట. వల వేస్తున్నప్పుడు విచారంగానే ఉన్నాడు. బట్ వల వేసి దాన్ని లాగుతున్నప్పుడు మీరు కనుక వాక్యం చూసినట్లయితే అది బలముగా వస్తా ఉంది. దాన్ని లాగలేకపోతున్నాడు. మీరు కనుక చూసినట్లయితే 6వ వచనం, వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. ఆమేన్. ఏమవుతున్నాయంట? విస్తారమైన చేపలు, వలలు పిగిలిపోయేంత చేపలు. మీరు కనుక చూసినట్లయితే అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా
వారు వేరొక దోణిలోనున్న తమ పనివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేశారు. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఒక ప్లేస్లో వలమేమని చెప్పాడు. ఆ మాటను నమ్మి సీమోను వల వేసినప్పుడంట వలలు పిగిలిపోయని చేపలు పడ్డాయి. ఇప్పుడు మీరు కనుక చూసినట్లు ఆ ఓడ నిండిపోయింది. ఇంకొక ఓడలకు సహాయం చేయడానికి సంజ్ఞలు చేశాను అని వాక్యం మాట్లాడుతుంది. ఇది అద్భుతం, ఇది ఆశ్చర్యం. వారి జీవితంలో ఎప్పుడూ చేయని చూడని కార్యం అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకవేళ సీమోను చేపలు పట్టి ఉండవచ్చు, బట్ ఏ రోజు అటువంటి స్థితిని ఎప్పుడు చూడలేదు. ఏ రోజు అట్లాంటి మహా గొప్ప కార్యమును ఎప్పుడు కల్లారా చూడలేదు. మీరు వాక్యం చూస్తే 6వ వచనం, వారు వేరొక దోణులను తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. ఎన్ని దోణులంట? 2 దోణెలు మునిగినట్లు నింపిరి. అంటే ఎన్ని చేపలు పడ్డాయి చూడండి. దేవుడు ఆశీర్వాదం అట్లాగే ఉంటుంది. దేవుడు సీమోనుకి ఖాళీ ఓడనిస్తే దేవుడు సీమోనుకి 2 ఓడలు కలిగినట్టు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆమేన్. ఖాళీ అయిన దాన్ని దేవునికి ఇస్తే దాన్ని నింపగల దేవుడు ఆయన. హల్లెలూయా. మీ జీవితంలో కూడా మన జీవితంలో కూడా ప్రభు ఇదని చెప్తున్నటువంటి మాట. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన మనలను ఆశీర్వదించు దేవుడు. పేతురును ఎలా ఆశీర్వదించాడంటే, సీమోను ఎలా ఆశీర్వించబడ్డాడు అంటే, ఖాళీ ఓడను ప్రభుకి ఇచ్చాడంట. దేవుడు దాన్ని డబుల్ బ్లెస్సింగ్ చేశాడు. ఆమేన్. దాన్ని మల్టిఫై చేశాడు. ఒక్క ఓడ కాదంటే 2 ఓడలు నిండా చేపలు పడినట్లుగా లేఖనము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ప్రభు ఎవరంటే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆమేన్. ఖాళీగా ఉన్న దోణెను యేసుకిస్తే యేసు దానిని గిఫ్ట్గా 2 దోణులు నిండేంత చేపలను ఇచ్చి పేతురుని పంపించినట్లుగా లేఖనము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశము అందరూ అన్ని చోట్లను సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావో ఆయన నీ హృదయాన్ని తన మహిమ చేత నింపుతాడు. ఆమేన్. బైబిల్ గ్రంథం మాట్లాడుతున్నటువంటి మాట మీరు క్రింద చూడండి ఒకసారి. 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ములని చెప్పాను. హల్లెలూయా. సీమోను కోట అర్థమైంది ఈయన దేవుడు అని. ఇది మనిషి యొక్క తత్వంలో జరిగినటువంటి కార్యం ఎంత మాత్రమో కాదు అని అర్థమైంది. ఇది దేవుడు ఒక్కడే చేయగలిగిన కార్యం. వాళ్ళ జీవిత చరిత్రలో ఎప్పుడు అట్లాంటి కార్యాన్ని చూడలేదంట. ఈ సందర్భం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే, మీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే అంట ఆయన మిమ్మల్ని మల్టిఫై చేయగల దేవుడు. ఆమేన్. మీకున్నది ప్రభుకి ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవించువాడే ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు మనుషులను అవసరానికి వాడుకొని వదిలేసేవాడు కాదు. హల్లెలూయా. ప్రభు మనుషులను దీవించువాడు. బైబిల్ ఉందా మాట్లాడుతున్నటువంటి మాటను గనక చూసినట్లయితే క్రింద వచ్చి చూడండి ఒకసారి. 9వ, ఏలైనగా వారు పట్టిన చేపలు రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ఉందిరి. అలాగనే సీమోను కూడా పాలివారైన జబదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వాడు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. ప్రభు ఒక గొప్ప కార్యం చేశాడంట. ఏమిటా గొప్ప కార్యం అంటే, ఎప్పుడు ఊహకు అందని కార్యం, ఎప్పుడు తన జీవితంలో చూడని కార్యం. ప్రభు అంటున్నాడంటే, నిన్ను చేపలు పట్టడానికి కాదు నేను ఎన్నుకుంది, నిన్ను మనుషులు పట్టించాలని నేను చేయబోతున్నాను. హల్లెలూయా. అట్లా కాకుండా కనుక పేతురు యేసు ప్రభు కనుక ఓడని ఇస్తామని అడిగినప్పుడు, నా ఓడకు లేదు ప్రభు అని చెప్తే
పక్కన ఉన్న వాడిని తీసుకున్నాడు. ఎన్ని ఉన్నాయంటే అక్కడ ఎన్ని దోణులు ఉన్నాయి? 2 దోణులను చూచి ఆ 2 దోణులలో సిమోను అయినటువంటి దోణిని ఎన్నుకున్నట్లుగా లేఖనము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎన్నుకున్న దేవుడు లేదులయ్యా, నాకు చాలా వర్క్ ఉంది, నేను రాత్రంతా కష్టపడ్డాను, అలసిపోయాను, ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళిపోవాలి, నా పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉందని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయేది? బ్లెస్సింగ్ పొందేవాడు కాదు, ఆశీర్వాదాన్ని అనుభవించేవాడు కాదు. ప్రభు చెప్తున్నాడు, భూమిని ఆకాశం సృజించిన దేవుడను నేనే, సమస్తమును నావి అన్నాడు. అందుకే ఖాళీ ఓడనిస్తే అంట సీమోనికి దేవుడు దాన్ని మల్టిఫై చేసి అభివృద్ధిపరిచి చేపలు రాశిగా ఉండేను అని లేఖనం మాట్లాడుతూ ఉంది. గొప్పవాడిగా చేశాడు. ఒక్క సెకండ్లో సీమోను గొప్పవాడినట్లు లేఖనం మాట్లాడుతుంది. ఒక్క సెకండ్లోనే సీమోనుని దేవుడు ఆశీర్వదించినట్లుగా లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. దేవుణ్ణి వెంబడించు వారిని ఆయన ఆశీర్వదించువాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకు పిలువబడిన వారు. మీరు పరసంబంధమైన ఆశీర్వాదం చేతను మిమ్మల్ని బలపరచడానికి పిలువబడిన వారు. యేసుని వెంబడించుట ద్వారా వచ్చే లాభం ఏమిటంటే మిమ్మల్ని సమస్తం వెంబడిస్తాయి. ఇలా చూసినట్లయితే ఎప్పుడంట ఈయన చేసిన కార్యమును చూసి సీమోను వలలు విడిచిపెట్టి యేసుని వెంబడించాను. హల్లెలూయా. ఈ చిన్న కార్యముని ఇంత అద్భుతంగా చేస్తే ఈయన వెంట వెళితే, ఈయనతో ఉంటే నన్ను ఇంకెంత దేవుడు దీవిస్తాడు అనుకొని సమస్తం విడిచిపెట్టంట యేసుని వెంబడించాడు. ఆమేన్. బైబిల్ మాట్లాడుతోంది, ఆయనలో జీవం ఉండెను అన్నాడు. ఆ జీవము కలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, మొదట యోహాను రాసిన పత్రిక 4:15 ప్రకారం ఈ అద్భుతము చేసిన దేవుడు అప్పుడు పేతురు యొక్క సీమోను యొక్క ఓడలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. సీమోను ఓడలో ఉంటేనే అన్న అద్భుతం జరిగినప్పుడు ఇప్పుడు ఆయన మన హృదయంలో నివాసం చేస్తున్నప్పుడు ఎన్ని అద్భుతములు మన కళ్ళారా చూడాలి. ప్రభు చెప్తున్నాడు, నేను మీ లోపల నిలిచి ఉన్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 4:15 నేను మీలో నిలిచి ఉన్నానని చెప్పాడు. నా జీవం మీలో ప్రవహిస్తుంది అని చెప్పాడు. మీరు జీవము కలిగిన వ్యక్తులు అని చెప్పాడు. సో జీవం కలిగిన వ్యక్తులు మనము కాబట్టి మనలో ఉన్నటువంటి యేసుని ఎప్పుడైతే చూస్తామో, మన హృదయాన్ని ఎప్పుడైతే యేసుకి ఇస్తామో, ఆయన మన జీవితాన్ని మల్టిప్లై చేయవాడు. హల్లెలూయా. మన జీవితాన్ని ఆశీర్వదించేవాడు. మీరు ఆశీర్వాదం పొందుకోవటానికి ఏ ప్రయత్నము చేయొద్దు ప్లీజ్. మీరు ఆశీర్వాదాన్ని అనుభవించడానికి పిలువబడిన వారు. హల్లెలూయా. మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడిన వారు. మీరు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, అదేవిధంగా ఆశీర్వాదాన్ని అనుభవించడానికి మీరు ఏ పని చేయదు. మీరు చేయవలసిన పని ఏదైనా ఉంది అంటే యేసుని వెంబడించటమే. ఆమేన్. యేసుని చూడటమే. నీకు ఏది కావాలో ప్రభువుని అడగటమే. నీకు ఏది అవసరమో ప్రభు యొద్దకు వెళ్ళటమే. నీకు బంగారం కావాలా, యేసు యొద్దకు వెళ్ళు. నీకు ఆశీర్వాదం కావాలా, యేసు యొద్దకు వెళ్ళు. నీకు ఇల్లు కావాలా, యేసు యొద్దకు వెళ్ళు. ఎందుకంటే యేసు జీవము కలిగిన దేవుడు. అప్పుడు ఓడలో ఉన్నప్పుడు అద్భుతం చేశాడు. ఇప్పుడు నీ లోపల ఉన్నప్పుడు అద్భుతములు చేయగల దేవుడు. హల్లెలూయా. లోకములో గొప్పవాడిగా ఉండటానికి ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. లోకములో ఉన్నతమైన స్థానంలో ఉండటానికి ప్రజలు రాత్రనక పగలనక చాలా కష్టపడుతూ ఉన్నారు. లోకములో ఉన్నతమైన స్థానంలో ఉండటానికి ప్రజలు ఎంత నీచమైన పనులైనా చేయటానికి ప్రజలు ఆశ కలిగి బ్రతుకుతున్నారు. ధనము కోసం ప్రజలు నీతిని విడిచిపెడుతున్నారు. ధనము కోసం ప్రజలు లేక మంచితనాన్ని కోల్పోతున్నారు. బైబిల్ మాట్లాడుతుంది, దేవుని విడిచిపెట్టి ధనాన్ని సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నేను ఈ లోపలికి వచ్చానంటే సమస్తం కలిగిన దేవుడును. ఆమేన్. భూమి ఆకాశము నావే, బంగారము ధనము అన్నివి నావే. సో కాబట్టి మీరు సిరికిని నాకు దాసులు ఎంత మాత్రం ఉండలేరు. మీరు సిరికి దాసులే ఉండితిరా, మీరు నాకు దాసులు అవ్వలేరు. మీరు నాకు దాసులు అవ్వండి, మీరు నన్ను ఆరాధించండి, నా ఎద్దుకు రండి, మీకేముకలు అడగండి, మీరు సిరి మిమ్మల్ని వెంబడిస్తుంది. ఆమేన్. ధనం మిమ్మల్ని వెంబడేస్తుంది, ఆశీర్వాదం మిమ్మల్ని వెంబడేస్తుంది. మీరు ఎప్పుడు ధనం వెనకాల పడొద్దు, మీరు ఎప్పుడు ఆశీర్వాదం వెనకాల పడొద్దు. మీరు వాక్యం చూసినట్లయితే బ్లెస్సింగ్స్ అనే వాక్యం థీమ్ మెసేజ్ చెప్తే ఎంతమంది చూస్తారు కదండి. కానీ సత్యమైన వాక్యం బోధిస్తున్నప్పుడు చాలామంది దాని వైపు విముఖత చూపరు.
ఎందుకని? ప్రజలకు ఆశీర్వాదం కావాలి, ప్రజలకు దీవెనలు కావాలి, ప్రజలు భూమి మీద ఉన్నతమైన స్థానంలో ఉండాలన్న కోరిక. ఉండండి, వాస్తవానికి ఆలోచన ఉంటే మంచిదే. మనము పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించడానికి పిలువబడిన యాజక సమూహం. ఆమేన్. పరలోకాన్ని భూమి మీద అనుభవించడానికి ప్రభు మనల్ని లోకం నుంచి వేరు చేశాడు. బైబిల్ మాట్లాడుతున్న మాట, సమస్తము ఎలా వస్తాయి అంటే ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యము చొప్పున నేను మిమ్మల్ని దీవించువాడని చెప్పాడు. ఆమేన్. మనం దీవించబడుతున్నాం మనం చేసిన పని బట్టి కాదు, మనం ఆశ్రయించబడుతున్నాం మనం చేసిన పని బట్టి కాదు. మనం ఆశ్రయించబడతాం, మనం దీవించబడతాం క్రీస్తు యేసు యొక్క మహదైశ్వర్యం బట్టి. ఆమేన్. హల్లెలూయా. ఒక నువ్వు సేవకుడు అయి ఉంటే, ఒక చర్చి చిన్నదై ఉండవచ్చు, ఈ మందిరానికి చాలా తక్కువ మంది వస్తూ ఉండవచ్చు. ధనం ఎలా బ్రతకాలి, ఎలా నేను పోషించబడాలి, ఎలాంటి ఆలోచనలకు వెళ్ళిపోయి ఏదో ఒక పని చేయడానికి వెళ్ళిపోతా ఉన్నావు. పని చేయటం మంచిదని నేను పని చేయొద్దు అని చెప్పట్లేదు. పౌలు కూడా పట్టాలు కుడుతూ తన పరిచర్యను కొనసాగించాడు. కానీ నీ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు దేవుని వెనకబెట్టి నువ్వు నీ పని చేసుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నాలు చేయొద్దు. నువ్వేమి నమ్మాలంటే పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. పిలిచినవాడు పోషించగల దేవుడు, పిలిచినవాడు సమస్తం వెళ్ళగలిగిన దేవుడు. బయలు మాట్లాడుతున్నవాడు మాట, అబ్రహామును పిలిచాడు దేవుడు, ఆశీర్వాదానికి వారసుగా ఉండటానికి ఆశ్రయించబడ్డాడు. దావీదుని పిలిచాడు, రాజును చేశాడు. బైబిల్ అంతా మాట్లాడుతున్నమాట, మన గురి గమ్యం యేసై ఉండాలి. ఆమేన్. ప్రభు అన్నాడు, క్రీస్తు యేసు యొక్క మహాదైశ్వర్యం బట్టి మీరు దీవించబడతారు. ఆయన మహాదైశ్వర్యం ఎంత అని కనుక మీరు వ్యాసార్థము దానికి కొలవడానికి ప్రయత్నం చేస్తే మానవునికి ఊహ ఎంత మాత్రం సరిపోదు. హల్లెలూయా. ఆయన అంత ఆశీర్వాదము కలిగిన దేవుడు. ప్రభు ఏమంటే, నేను పరలోకమునకు తండ్రిని, భూమిని కూడా దేవుడు. నేను పరలోకమునకు తండ్రిని, నేను మీరు నా కుమారులు ఉన్నారు కాబట్టి మీరు లోకములో తక్కువ వారిగా ఉండటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే భూమిని ఆదిలోనే సృష్టిని చేస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందటం నా యొక్క చిత్తం, మీ చేతి పని నేను దీవిస్తానని ప్రభు చెప్పాడు. మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని పదే పదే ప్రభు చెప్పాడు. కృష్ణవ్యాధి కలిగిన వాడు యేసుకు వచ్చి, ప్రభువా నన్ను శుద్ధునిగా చేయగలవని ప్రభు చెప్తున్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు శుద్ధుడు అవటం నాకు ఇష్టమే అని చెప్పాడు. ఆమేన్. నువ్వు నీ కన్నీరు తొడచబడటం నాకు ఇష్టమే, నీ వ్యాధి తొలగించడం నాకు ఇష్టమే. ఎందుకంటే నేను పాపమాన్ని బంధకులను విడిపించడానికి వచ్చాను, మరణ ఛాయలో కూర్చున్న వారిని విడిపించడానికి వచ్చాను ప్రభు ఇంక మాట చెప్పాడు. నా యుద్ధకు రండి, నా కాడి సులువు అని చెప్పాడు. హల్లెలూయా. సమస్త భారం మోయించిన ప్రజలారా నా యుద్ధకు రండి, నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆమేన్. ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ దేవుని యొక్క సేవకులు అయి ఉన్నట్లయితే ప్రభుని ఈ రాత్రి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పోషించగల దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. నీ పరిచర్లో కొంచెమై ఉండొచ్చు, సంఘం కొంచెం ఉందండి దాని మీద అవస్థ అనుకోవద్దు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, పోషించగల సామర్థ్యత కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు పోషించబడతావు సంఘాన్ని బట్టి కాదు. సంఘంలో 100 మంది ఉన్నారు అనుకోండి, మన ఫోకస్ అంతా సంఘం పైన ఉంటుంది, మన విశ్వాసం అంతా ప్రజలపైన ఉంటుంది. అట్లా కాదండి, మనం పోషించబడతాము ప్రభు యొక్క మహాదేశాన్ని బట్టి. ఆమేన్. మనం దీవించబడతాం, దేవుడు మనకు సమస్తం ఇస్తాడు. సంఘాన్ని బట్టి కాదు, ప్రజలను బట్టి కాదు, మన దేవుడు దీవిస్తాడు ఆయన మహాదేశ్వరాన్ని బట్టి. కాబట్టి సంఘం పైన ఉండవలసిన విశ్వాసము తీసివేసి యేసు పైన పెట్టండి. ఆమేన్. అప్పుడు మీరు దీవెనలను మహత్కార్యములను కళ్ళారా చూస్తారు. హల్లెలూయా. బైబిల్ అంతా మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే, భూమి మీద గొప్పవాడి ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా సహోదరి సహోదరుడా? నీకు శుభవార్త ఇది, నా వాక్యం చేత మాట్లాడుతున్నాను. నీ హృదయాన్ని ప్రభుకివ్వు, ఆయన నిన్ను ఉన్నతమైన శిఖరం పైన కూర్చుని పెడతాడు. పేతురంట ఖాళీ ధోనినిచ్చాడు, ఆ ఖాళీ ధోనిను దేవుడు ఆశీర్వాదం చేత నింపాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన అవసరానికి ఉపయోగించుకుని వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన తన హృదయము చూచి బైబిల్ మాట్లాడుతుంది, ఆయన మన హృదయ వాంఛలు తీర్చేవాడు. ఆమేన్. మన హృదయ కోరికలను ఆయన నెరవేర్చేవాడు. సో వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన కోరికలు తీర్చేవాడు కాబట్టి మనం ఆయన ఎదురుకు వెళ్ళినప్పుడు మన ఆశలన్నీ తీర్చగల బలమైన దేవుడు.
నేను దీని వాక్యం ముగించబోతున్నాను. సోదరుడా, బైబిల్ మాట్లాడుతున్న ఒకే ఒక మాట, ఆశీర్వాదం నేను వెంబడించాలి. ఆమేన్. ఆశీర్వాదం వెనుక, ధనం వెనుక, బంగారం వెనుక, సుఖం వెనుక, సంపద వెనుక నువ్వు ఎప్పుడు వెనకల పడవద్దండి. నువ్వు యేసుని వెంబడిస్తే చాలు, అవన్నీ నేను ఫాలో అవుతాయి. ఆమేన్. వాక్యం మాట్లాడుతున్నటువంటి మాటకు నువ్వు చూస్తే, అబ్రహాము పిలిచాడు దేవుడు, ఆ మాట మీద విశ్వాసంతో బయటకు వచ్చాడు. ఏ రోజు పస్తులు ఉంచలేదు, ఏ రోజు ఏమీ లేకుండా చూడలేదు. గొప్పవాణిగా చేశాడు, సిరి సంపదలతో ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఏబు దేవుడిని నమ్ముకున్నాడంట, యథార్థంగా ఉన్నాడు. తన దేవుడు ఊజు దేశంలో ఉన్న గొప్పవాణిగా చేశాడు. ఆమేన్. నువ్వు ఎప్పుడు నీ ఫోకస్, అపవాదం ఏం చేస్తుందంటే నీ ఫోకస్ తీసుకుని లేకుండా నీ ఫోకస్ నీ వైపైన, ప్రజలపైన పెట్టి చేస్తాను. అట్లా కాదు. నువ్వు చేయవలసిన పనిని విడిచిపెట్టి ధనమును సంపాదించుకోవడానికి బయటకు వెళ్ళిపోతున్నావు. అప్పుడు నీ దేవుని యొక్క పని చాలా లేట్ అయిపోతా ఉంది. ప్రభు ఇదాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. హల్లెలూయా. శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు, మీరు చెప్పులనైనను అంగీరని తీసుకొని వెళ్ళకూడదు, ఎందుకంటే మీకేం కావాలో నాకు తెలుసు. ఆమేన్. ఈరోజు శుభవార్త, నీకేం కావాలో ప్రభువుకు బాగా తెలుసు. నీకేమి ఇవ్వాలో ప్రభువుకు బాగా తెలుసు. నీకు ఏది అవసరమో ప్రభువుకు బాగా తెలుసు. ఆయన అన్నాడు, నా ఎద్దుకు రా, నేను నిన్ను దీవించేవాడని అన్నాడు. నీ హృదయం నాకు ఇవ్వుడు, నీ హృదయాన్ని ఇంత నేను ఆశీర్వాదం చేత నింపగలవాడని అన్నాడు. కన్నీటితో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా, వ్యాధుల చేత ఉన్నావా, అప్పు బాధలతో ఉన్నావా, ప్రభు అన్నాడు, నా ఎద్దుకు రా, నీ సమస్యలన్నీ తీసివేయగల దేవుడను. నువ్వు చేస్తున్నటువంటి పాపము నిమిత్తము సిలువపై నా ప్రాణం పెట్టాను. సో ఇంత మీ కొరకు త్యాగం చేసినప్పుడు మీకున్న అవసరాలన్నీ నేను తీర్చగలిగిన బలమైన దేవుడను. విశ్వాసంతో ఒక్కరిని మాత్రం చూద్దామండి. సమస్తం ఇవ్వగల దేవుడు ఆయన, అన్నిటికీ ఇవ్వగల దేవుడు, ఆశీర్వాదానికి వారసుడు ఆయన. సర్వ సంపద నా యందు గుప్తమైనవి అని చెప్పాడు. అవి ఎవరైతే అడుగుతారో ఆయన వానికి బహుమతిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. సో నీ ఫోకస్ భూమి మీద ఉండకూడదు. నీ యొక్క ఆలోచన, నీ విశ్వాసము ప్రజలపైన ఉండకూడదు. నీ విశ్వాసం ప్రజలపైన ఇంత మాత్రం ఉండకూడదు. నేను పిలిచిన దేవుని పైన ఉండాలి. ఆమేన్. ఒకటి మాత్రం నమ్మాలి, ఆ దేవుడు నన్ను దీవించగల దేవుడు. ఆయన ఎద్దుకు వెళ్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మీద నమ్ముకొని ఎప్పుడైతే బ్రతుకుతుంటావు, ఆయన సమస్తం కలిగిన దేవుడు. రెండు మాటలు చెప్పిన వాక్యం ముగిస్తాను. దేవుడు పోషించువాడు, దేవుడు ఆశీర్వాదమును ఇచ్చేవాడు. మీరు వాక్యంలో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎడారిలో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు. వారికి ఆకలి వేస్తూ ఉంది. మీరు వారి పరిస్థితిని చూసినట్లయితే దేవుడు అంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారిని పోషించాడు. ఆమేన్. వారికి దాహం వేస్తూ ఉంది. అరణ్యంలో నీటి బొగ్గులు ఎంత మాత్రం లేవు. దేవుడంట బండ నుంచి ఉదకమును పుట్టించాడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యములు చేయగల దేవుడు మన దేవుడు. దైవ సేవకుడైన ఏలియా తను చెరసాలలో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నాడు. కాకోలం చేత ఆహారం పెట్టినవాడు ఆయన. ఆమేన్. మరిచిపోయేవాడు కాదండి, విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మీద ఆధారపడిన ప్రతి వారిని ఆయన తలగా ఉంచాడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్న ప్రతి వారిని ఆయన హెచ్చించాడు నూరంతలుగా. ఆమేన్. నీ ఫోకస్ మిస్ అవ్వకూడదు. నీ ఫోకస్ దేవుడే ఉండాలి. పేతురు జీవితం కలిగినప్పుడు అవకాశం ఇచ్చాడు ప్రభుకి. ఖాళీ దోణిలోకి ఎక్కాడు, అద్భుతముల కళ్ళారా చూశాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్నాడు. బయట ఉంటే నన్ను అద్భుతములు చేసినప్పుడు మన హృదయంలోకి అదే జీవం కలిగిన దేవుడు మన హృదయంలో సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో మన హృదయంలో నివాసము చేస్తూ ఉన్నప్పుడు మన అక్కర్లు ఆయన తీర్చలేడా? ఆయన అన్నాడు, నా ఎద్దుకురా, నేను ఇక సమస్తం ఇస్తాను. ఆమేన్. నా సన్నిధిలోనికి రా, నేను దీవించేవాడిని ఉన్నాను. నువ్వు దీవించబడతావు నువ్వు చేసిన పనులను బట్టి కాదు, నువ్వు దీవించబడతావు క్రీస్తు యేసు యొక్క మహాదేశాన్ని బట్టి. ఆమేన్.
ఆయన మనకు తండ్రి అండి, మనం ఆయన పిల్లలం. ఆయన ధనము కలిగిన వాడు, బంగారము ఆయన చేతి పని, ధనము సమస్తము ఆయనవే, సంపద ఆయనవే. మరి మనం పిల్లలుగా ఉంటున్నప్పుడు మనల్ని ఎందుకు ఆయన చిన్న చిన్న వారిగా చూస్తాడు, చిన్న చిన్న వారిగా ఉంచుతాడు? మీ ఆలోచనలో ఎప్పుడు గొప్పగా ఉండాలి. ఆయన నాకు తండ్రి, ఆమేన్. ప్రపంచమునకు, భూమికి, ఆకాశమునకు ఆయన ఒక్కడే దేవుడు, ఆమేన్. ఆయనను ఎన్నుకున్నాడు, హల్లెలూయా. ఆయన లోపల నివాసము చేస్తున్నాడు, ఆమేన్. ఆయన లోపల నివాసం చేస్తుండగా నాకు ఏమీ కొదువు ఎంత మాత్రము ఉండదు. కాబట్టి ప్రతిదీ ఆయన ఎదుటికి వెళ్ళాలి, ప్రతిదీ ఆయన అడగాలి. అప్పుడు ఆయన నీ అక్కర్లన్నీ తీర్చగల దేవుడు. ఆయన గొప్పవాడై ఉండి మనం చిన్న చిన్న ఆలోచన కలిగి, చిన్న చిన్న పరిచర్యలు, చిన్న చిన్నటువంటి సంఘములు, చిన్న చిన్నగా దీవెనలు కాదు. మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండట్టుకు పిలువబడ్డాం. ఆ పేరుకు తగ్గట్టుగా మనం లోకంలో బ్రతకాలి, ఆమేన్. ప్రభు నన్ను అడుగుడి మీకు సమస్తం ఇస్తాను ప్రభు చెప్తున్నప్పుడు మనం అడగటానికి ఏమైంది? ఎవరిని అడగాలి? ఆయన ఎదుకు వెళ్ళాలి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, కృపచేత అనుకున్నాను, కృపచేత సమస్తం మీకు ఇస్తాను. హల్లెలూయా. సో మీ ఫోకస్ చేసే ఉండాలి. మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చూడొద్దు, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూడొద్దు, మీకు టాలెంట్స్ ఉన్నాయో లేదో చూడొద్దు, మీరు పాడగలరో లేదో చూడొద్దు, మీరు వాయిద్యములు వాయించగలరో లేదో చూడొద్దు, మీరు వాక్యం బోధించగల సామర్థ్యం మీలో ఉందా లేదో చూడొద్దు. ఒకటి మాత్రం చూడండి, ఆయన ఎండిన ఎముకలకు జీవం ఇచ్చినవాడు. ఒకవేళ పాటలు పాడలేకపోతే నీ స్వరమును కూడా ఆయన సరళము చేయగల దేవుడు, ఆమేన్. నువ్వు వాక్యం బోధించలేక భయపడుతున్నావేమో, ఎప్పుడైతే ప్రభు యొక్క లీడింగ్కి వెళ్తావో ఆయన నీలో ఉండి మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్ మాట్లాడుతున్నమాట, నేను గొప్పవాడిని కనుక మీరును గొప్పవాడే ఉండడే. మనం అర్థం, యేసే గొప్ప దేవుడు అని. యేసు గొప్ప దేవుడు అయినప్పుడు, మనం యేసు యొక్క పిల్లలమైనప్పుడు మనం కూడా గొప్పవారమే కదా. మరి ఎందుకు విశ్వాసంలో మనం సన్నగిలిపోతా ఉన్నాం? లాస్ట్ వర్డ్ ఏంటంటే, నువ్వు యేసుని వెంబడించిన ప్రతి సమయం, యేసుని ఎప్పుడైతే వెంబడిస్తావో సమస్తము నీ యొద్దకు వస్తాయి, ఆమేన్. యేసుని ఎప్పుడైతే వెంబడిస్తుంటావో, యేసు మీద ఎప్పుడైతే ఆధారపడి, ఆయన నా జీవితానికి ఆధారం, నన్ను పిలిచినవాడు ఆయన, నన్ను ఎన్నుకున్నవాడు ఆయన, నన్ను తన అరచేతిలో చెక్కినవాడు ఆయన, నా కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే, నాకు పరలోకం ఇచ్చేవాడు కూడా ఆయనే, నాకు సమస్తము పరలోకము భూమి మీద పరలోకము అనే నాకు ఇస్తున్నప్పుడు భూమి మీద సమస్తం ఇవ్వలేడండి ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను సమస్తం ఇవ్వగలిగిన దేవుడును. నువ్వు చూడవలసింది నీ చుట్టుపక్కల ఏముందో కాదు, నువ్వు చూడవలసింది నీకు ఎంత జ్ఞానం ఉందో కాదు, నువ్వు చూడవలసింది నీకు ఎంత ధనం ఉందో కాదు, నువ్వు చూడవలసింది నీ సంఘం ఎంత పెద్దదా చిన్నదా కాదు. నువ్వు చూడవలసింది క్రీస్తు యేసు యొక్క మహాదేశం బట్టి నేను దీవించబడతాను నమ్మాలి, ఆమేన్. హల్లెలూయా. ఖాళీగా ఉన్న దోణి నింపబడింది విశ్వాసం చేత. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ యొక్క ఓడ నింపబడుతుంది. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రేయర్ చేద్దాం. ప్రభు ఇదన్న తన వాక్యం చేత మనతో మాట్లాడాడు. ఆశీర్వాదం కావాలా? దాని కొరకు కష్టపడద్దు, యేసు వద్దకు వెళ్ళాం. యేసుకి నీ హృదయంలో స్థానం ఇవ్వు, యేసుకి నీ ఇంటిలో స్థానం ఇవ్వు. పాపం నుంచి బయటకు రాలేకపోతున్నావా? శుభవార్త, యేసు నీతో ఉన్నాడు. ఎప్పుడైతే నీ హృదయానికి ఇస్తావో ఆయన హృదయంలోనికి వస్తాడు, నిన్ను సువర్ణ కలిగిన వ్యక్తిలాగా మారుస్తాడు. జక్కి ఇంట్లోకి ఎప్పుడు వేసి వెళ్ళాడంట, జక్కి జీవితం మార్చబడింది, ఆమేన్. ఆశీర్వాదం చూడలేకపోతున్నావా? ఎంత కష్టపడినా చినిగిపోయిన సంచులు వేసిన ధనం అయిపోతుందా? మోకరించి, ప్రభువా నన్ను ధనికులుగా చేయి ప్రభువా అని అడుగు, ప్రార్థన చేయి. కన్నీటితో బాధలతో కూర్చుని అట్లా బాధపడుతున్నావా? కన్నీళ్ళు తుడుచుకొని మోకరించి ఆకాశం చేతులెత్తి
పరలోకపు తండ్రికి ప్రార్థన చేయండి. ఈ అవసరతలను ఆయనకు చెప్పు. సమస్యను చూడదండి, ప్రభుని మాత్రమే చూద్దాం. సేవకుడా, ఎట్లా బ్రతకాలో తెలియక బాధపడుతున్నావా? చిన్న సంఘం కదండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నావా? ధనమును చూడొద్దు, సంఘాన్ని చూడొద్దు. నేను పిలిచిన దేవుని చూడు. ఆయనలో సమృద్ధి జీవం ఉంది. ఆమేన్. నిన్ను పోషించగల దేవుడు అండి ఆయన. ఆయన మాత్రం వెంబడించండి, సమస్తం వెంబడిస్తాయి, సమస్తం వెనుక వెంబడిస్తాయి. అద్భుతంలో, ఆశ్చర్యకాలంలో మీ వెనక వస్తాయి. ఉద్యోగం కావాలని బాధపడుతున్నావా? యేసు వద్దకు వెళ్ళు, అని సమస్తలు ఇస్తాడు. నీకు కావలసిన ప్రతి అవసరతలు నేను తీర్చగలన దేవుని అని చెప్పాడు ప్రభు. పేతురు తన ఓడనిచ్చినట్లుగా, పేతురు తన సమయాన్ని ఇచ్చినట్లుగా నువ్వు నీ సమయాన్ని ఆయనకి ఇస్తావా? ఇంతవరకు మందిరానికి వెళ్ళకుండా ఉన్నావేమో. భూమి మీద కోటీశ్వరుని అవ్వాలని, ధనవంతులు అవ్వాలని మంచిదే, కానీ యేసు లేకుండా అవ్వాలని చూస్తే చినికిపోయిన సంచులు వేసినట్లుగా అవుతుంది నీ జీవితం. ఒకవేళ యేసు లేకుండా కోటీశ్వరుడు అయితే ఈ లోకంలో సుఖ సంతోషం అనిపిస్తావేమో, కానీ ప్రభు అంటున్నాడు, ఒక్కడు లోకమంతయు సంపాదించుకొని వాడిని ప్రాణం పోగొట్టుకున్నాడలా వానికి ఏమి ప్రయోజనకరము? ఎందుకంటే పరలోకమునిచ్చే వాడిని సంపాదించలేకపోయాడు. నువ్వు సంపాదించిన ధనము నేను యేసును చూడకుండా చేస్తుందేమో, జాగ్రత్త. ఆయన అంటున్నాడు, నా ఎద్దుకు వస్తే సమస్తం ఇస్తాను ప్రభు చెప్తున్నాడు. ప్రభు మాత్రమే చూడండి. ఆయన మీ జీవితంలో నింపగల దేవుడు. డబుల్ బ్లెస్సింగ్స్ అండి. ఆయన బయట ఉన్నప్పుడే అద్భుతములు చేసినప్పుడు, ఆయన మన హృదయంలోకి వచ్చినప్పుడు ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడు. ఆయన నమ్మాలి. ఆయనలో జీవం ఉంది అని నమ్మాలండి. జీవము కలిగిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, అద్భుతములు చేసిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యములు చేసిన దేవుడు, మారాను మధురంగా మార్చిన దేవుడు మన లోపల ఉన్నాడు. ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన దేవుడు మన హృదయంలో ఉన్నాడు. ఆయన నాలో ఉన్నాడని గ్రహించి గుర్తెరిగి ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఆయన నీలో నుంచి బయటకు వస్తాడు. యోహాను సువార్త 15:1 ప్రకారం, ద్రాక్షవల్లి నేను, తీగల మీరు అని చెప్పాడు. నీలోంచి బయటకు రావాలనే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు, కానీ ఆయన రానివ్వకుండా నువ్వు వ్యాపిస్తూ ఉన్నావు అల్ప విశ్వాసంతో. ఆయన నమ్మినలా ఆయన మహిమను చూస్తామని వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు నమ్మండి విశ్వాసంతో, ఒక బ్లైండ్గా నమ్మండి. యేసుని, ఎస్ ఆయన ఉంటే చాలు, ఆయనకు సమస్తం ఇస్తాడు అని నమ్మండి. నేను వెంబడిస్తూ అన్నీ వస్తాయి. నీ ఆలోచనలు గొప్పగా ఉంచండి. ప్రభువుని దీవించి వర్ధిలింపచేసి ఆశీర్వదించి భూమి మీద పరలోకపు ఆనందాన్ని అనుభవించే దేవుని యొక్క ప్రతినిధులుగా, దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క విశ్వాసులుగా, దేవుని రాజ్య వారసులుగా దేవుని దీవించి వర్ధిలింపచేసి ఆశీర్వదించి బలపరిచి తన జనాంగంగా అభివృద్ధి విస్తరించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి, ఆయన సంపద, క్రీస్తు యేసు యొక్క మహాదైశంలో ఉన్నటువంటి ఆశీర్వాదం మనపైన, వాక్యం విన్న ప్రతి వారిపైన ఉండి సదాకాలం ఆయన చేత నడిపించబడుదుము గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మన లోపల నివాసము చేస్తున్నాడు. ఇప్పుడు నీ లోపల ఎవరున్నారో గుర్తించి ఆయనలో నడవటమే మన జీవితం. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని దీవించేవాడే ఉన్నాడు. ఇక మనకు కొద్దిగా ఎంత మాత్రము లేదు. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ.